వెల్కమ్ బ్యాక్. గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి మామూలుగా లేదు. కాకినాడ జిల్లాలో బంధువుల రాకతో ప్రతి ఇల్లు కలకలలాడుతోంది. అలాగే పందెంరాయుళ్లకు కోడి పందాలు ఫుల్ జోష్ ని నింపుతున్నాయి. వీటిని చూసేందుకు మహిళలు, పిల్లలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. బరువుల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన గుండాటల్లోనూ పాల్గొంటున్నారు. వీటిపై కాకినాడ ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. జరిగే ఈ సంక్రాంతి పండుగ వేడుకల్లో ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా ముస్తాబులు చేస్తూ దయాసులు వేస్తూ వచ్చిన వారికి అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే ఈ కాకినాడ జిల్లాలో చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఎక్కడికెక్కడ ప్రతి గ్రామంలో కూడా కోడి పందాలు బిర్లేసే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ కాకినాడ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వచ్చిన అతిథులకు ఎటువంటి తక్కువ లేకుండా పూర్తిగా ఏర్పడిన పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్ వ్యూస్లో. ఏవైతే ఈ కాకినాడలో సంబంధించి కాకినాడలో చుట్టుపక్కల ప్రాంత ప్రజలు వచ్చే ప్రజలకు ముఖ్యంగా మహిళలకు అంటే వచ్చిన మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఓ పక్క దయాశ ఏర్పాటు చేసి వారికి అంతా కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చూసే విధంగా కూడా ఏర్పడిన పరిస్థితి కనబడింది. మనంతా కూడా దయాశ చైర్లు వేసి వచ్చిన ఆడవాళ్ళకి ముందుగా ముఖ్యంగా మహిళలు మేము సైతం అంటూ కూడా వారంతా కూడా పాల్గొనే పరిస్థితి కనబడితే ఇదంతా కూడా మూడు రోజుల పాటు కూడా జరిగే ఈ సంక్రాంతి పండుగలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం కలగకుండా కూడా వచ్చే మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా లేడీ బౌన్సర్లు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే చూడొచ్చు మనం క్లియర్గా. చెప్పండి, ఈ సంక్రాంతి సంబరాల్లో మీరు కూడా పాల్గొని ఎలా అనిపిస్తుంది? చాలా సూపర్ గా జరుగుతున్నాయండి. ఎటువంటి ఏర్పాట్లు లేదు సార్? ఏ తిండి వాళ్ళకి ఉండి వాళ్ళకి అందరికీ కూడా సదుపాయాలు బాగా చేశారు. చెప్పండి, గోదావరి జిల్లాలంటే మర్యాద. ఈ గోదావరి వచ్చిన అతిథులకు కానీ లేకపోతే మీకు కానీ ఎలా ఉంది? బాగానే జరుగుతున్నాయండి. 3 రోజులు చాలా బాగానే ఏర్పాటు చేసాం. తినే వాళ్ళకి భోజనాలు, కోడి పందాలు కూడా బాగానే జరుగుతున్నాయి ఇక్కడ. చెప్పండి, మీరు ఈ గోదావరి జరిగే ఏవైతే సంక్రాంతి సంబరాల్లో కోడి పందాల్లో పాల్గొన్నారు, అదే ఇవన్నీ చూస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అంటే గత 10-15 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ పందాలు ఆడుతున్నాం. ఇదే గ్రౌండ్లో కడుతున్నాం, మాది సర్పవరమే. కానీ చుట్టుపక్కల నుంచి ఈ 10-15 నుంచి ఊళ్ళ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి అందరూ ఆనందంగా ఎంజాయ్ చేసి చుట్టాలతో, బంధువులతో, పిల్ల పాపలతో అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తారు. విషయం కదా, అంటే మా ఇంట్లో మొత్తం ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు వచ్చి ఈ యొక్క కోడి పందాల్లో పాల్గొనడం చెప్తున్నారు. అయితే చెప్పండి, ఈ 3 రోజుల పాటు నిర్వహించి కోడి పందాలు మీరు పాల్గొన ఎలా అనిపిస్తుంది? ఇది ప్రతి సంవత్సరం కూడా ఆడానండి ఇది. కానీ ఏంటంటే మా నాయకుడి గారిని మేమందరం ఒత్తిడి చేయడం వల్ల అతను తెస్తారండి. అతను బాధలు పడి. కానీ ఏంటంటే ఇక్కడ అనుకుంటారు, ఇక్కడ కోడి పందాలు కత్తిలు గట్టిగా ఆడ కాదండి, మామూలుగా సామాన్యమైన పందాలండి. సామాన్యంగా అందరూ సరదాగా ఈ 3 రోజులు ఎంజాయ్ చేస్తామండి. ఇందులో ఏం స్వార్థాలు ఏమి ఉండవండి. కానీ ఏంటంటే అతను మేము బతిమాలితే అతను తెస్తారండి మా నాయకుడు శ్రీరాములు గారు, పొల్లా శ్రీరాములు గారు. గోదావరి జిల్లాలో అంటే గోదావరి జిల్లాలకి మర్యాదకి పేరు కాబట్టి మేము ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మహిళలు ముఖ్యంగా పాల్గొన్నారు. అంటే ఇక్కడ ఏర్పడిన ఈ గుండాటకు గాను లేకపోతే కోడి పందాలు కానీ మహిళలు పాల్గొన్నారు కాబట్టి మేము ఇక్కడ మహిళా బౌన్సులు కూడా ఏర్పాటు చేశాము. వచ్చిన అతిథులకు కూడా భోజన సదుపాయాలకు ఏర్పాటు చేశాము. ఎటువంటి ఇబ్బంది కలగకుండా గోదావరి జిల్లాలో మర్యాద అనే విధంగా కూడా మేము పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కొంత కెమెరా సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.